ఈరోజు మా బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో క్వారీ గుడి ఎదురుగా ఎన్టీఆర్ సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి విచ్చేసిన మన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు కుదుర్చుకున్న తర్వాత వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాలను మాత్రమే నమ్ముతా ఉన్నాడు. లేనివి ఉన్నట్టు సృష్టించి తమకున్న సోషల్ మీడియా ద్వారా ఇరు పార్టీల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం, కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్నే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను చేయాల్సింది చేసా, ఓడిపోతే ఏంటని. ఇదే మాట కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ ఎన్నికల్లో, నేను ఓడిపోతే వెళ్ళి నా ఫామ్ హౌస్కి వెళ్ళి పడుకుంటాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పాడు తను ఓడిపోతా ఉన్నాడు. రేపు ఎన్నికల్లో ప్రజలు తనని చిత్తుగా ఓడిస్తూ ఉన్నారనేది స్పష్టంగా తనకు తెలుసు కాబట్టే పరోక్షంగా తన ఓటమిని ఆయన ఒప్పుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏ గ్రామం అయినా వెళ్ళండి, ప్రతి చోట అరాచకం తప్పితే అభివృద్ధి అనేది లేదు. సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేయటం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆయన దోపిడీ చేస్తూ ఉన్నారో స్థానికంగా ఉండే అధికార పార్టీ శాసనసభ్యులు కూడా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దోపిడీ చేయటం జరిగింది. మనం చూసాం. మరి సత్తెనపల్లిలో ఏ విధంగా మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు చివరికి లాటరీ సరే మనిషి చనిపోతే ఇచ్చే డబ్బుల్లో కూడా కమిషన్ తీసుకునే స్థాయిలో ఉన్నారు మంత్రులు. చివరికి నిన్న మొన్న ఇంటికి వెళ్లే ముందు లాటరీ టికెట్లు కూడా అమ్ముకున్నారు. చివరికి ఏంటంటే వృద్ధుల దగ్గర లాటరీ టికెట్ కోసం పెన్షన్ డబ్బుల్లో నుంచి 100 రూపాయలు తీసుకున్నారు. ఇంతకంటే దాన్ని నీచమైన పని ఇంకోటి ఉండదు.